డియర్ గేట్ స్టూడెంట్స్ 2026 ఆస్పిరెంట్స్ ఎలా ఉందమ్మా ప్రిపరేషన్? ఇంకా మరి కొన్ని రోజులు మాత్రమే ఉంది. మనకు ఆల్రెడీ కూడా ఈ వీడియో చేసేది 4వ తారీఖు, మనకి 7వ తారీఖు ఎగ్జామినేషన్ జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళకి 3 రోజులు మాత్రమే ఉంది. ప్రిపరేషన్ ఎలా ఉందమ్మా? ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఇలాంటి అవకాశము స్టూడెంట్స్కి ఒక్కొక్కసారి లాస్ట్ మూమెంట్లోనే మంచి క్వశ్చన్స్ మీకు దొరికే అవకాశం ఉందమ్మా. ప్రిపరేషన్ చూసుకోండి. ఒకసారి మనకి సాటర్డే ఫిబ్రవరి 7, మరి సండే సాటర్డే 14, 15 మరి ప్రిపరేషన్లో భాగంగా ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఈరోజు ఈ విధంగా ఉండి, మరి సాటర్డే నైటు మరి మనం లైవ్లోకి రావటం అయితే జరిగింది. స్టూడెంట్స్ కొంతమంది ఎవరైనా ఉంటే మీరు ఎగ్జామినేషన్ అయిన తర్వాత మనం నైటు 7, 8కి మనం జస్ట్ మాట్లాడుకుందాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే అడగండి. స్టూడెంట్స్ అయిన వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా డౌట్స్ ఉంటే మనం లైవ్ ఛానల్లోకి రండి. మరి లాస్ట్ డే ఫ్యూ డేస్ ప్రిపరేషన్లో భాగంగా ఏమేమి ఉండదు ఒకసారి రిమైండ్ చేసుకుందాం. రివిజన్ అయితే చేసుకుందాం. వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ మరి 2026 సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్ ఏ విధంగా ఉంటాయో చూసుకుందాం. మరి లాస్ట్ స్టిక్ టు రివిజన్, జస్ట్ రివిజన్ మాత్రం చేసుకోండి. డోంట్ స్టార్ట్ న్యూ టాపిక్స్, కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళవద్దు. జస్ట్ ఫార్ములాస్, ఈసీఈ స్టూడెంట్స్, ఆపరేషనల్ యాంప్లిఫైరు, కంట్రోల్ సిస్టమ్స్, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు అయినా కానీ, మరి ఎలక్ట్రికల్ అయినా కానీ మంచి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మరి మిల్లిమ్యాన్ హాల్కేస్ ఇవి కానీ చూసుకోండి. ఏటీడీ డ్యూటీ కన్వర్టర్స్, ఫోకస్ ఓన్లీ ఇన్ వాట్ యు ఆల్రెడీ లర్న్డ్. మరి ఇప్పుడు వరకు ఏమైతే చదువుకున్నావో అవి మాత్రమే చూసుకోండి అమ్మ. కొత్త జోలి వాటికి మాత్రం వెళ్ళవద్దు. సాల్వ్ మాక్ టెస్ట్, ప్రాక్టీస్ అట్లీస్ట్ 2 ఫుల్ లెంత్ మాక్ టెస్టుల్లో జాయిన్ అవ్వండి. కొన్ని గేట్ వాళ్ళని, ఫిజిక్స్ వాళ్ళని ఉన్నాయి కదా, అవి కూడా చూసుకోండి. దానిలో ఎన్రోల్ చేసుకోండి. కొత్తగా మరి దానిలో ఎన్రోల్ చేసుకుని ఫుల్ టెస్ట్ మాక్ టెస్ట్లో 100 రూపీస్ 200 రూపీస్ తీసుకుంటారు. అవి చేయండి. దిస్ హెల్ప్ యూ మేనేజ్ యువర్ టైమ్ డ్యూరింగ్ ది యాక్చువల్ time. Analyze performance after every mock test, check your mistakes and worth those small errors to avoid them. Formula practice, spend time every day looking at important formulas. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. జనరల్ యాప్టిట్యూడ్, డోంట్ ఇగ్నోర్ జనరల్ యాప్టిట్యూడ్, ఇట్స్ హైలీ స్కోరింగ్ అప్. జనరల్ యాప్టిట్యూడ్ మనకి 15 మార్కులు వస్తాయమ్మా. ఈ జనరల్ యాప్టిట్యూడే మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది మీకు ఐఐటీలో సీట్ రావాలా, ఎన్ఐటీలో సీట్ రావాలనేది. జనరల్ యాప్టిట్యూడ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది ఈసారి. మెయింటైన్ హెల్త్, ఇక అన్నిటికంటే ముఖ్యంగా హెల్త్ మెయింటైన్ చేసుకోండి అమ్మా. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా హెల్త్. స్లీప్ అట్లీస్ట్ 7 to 8 hours డైలీ. మంచిగా పడుకోండి. టైర్డ్ మైండ్ కెనాట్ సాల్వ్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. అంటే మీ మైండ్ తలనొప్పి అవన్నీ రాకుండా మరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకి పీస్ఫుల్ మైండ్ కావాలి. ఎటువంటి మరి అనారోగ్యంగా ఉండకూడదు, హ్యాపీగా ఉండాలి. ఇది స్టడీ ప్లాన్. ఆల్రెడీ మనకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఆల్రెడీ స్టూడెంట్స్ చెప్తా ఉన్నాం, మనం కూడా వీడియో చేసాం. మరి స్టడీ ప్లాన్ డే 1 హై వెయిటేజ్ స్కోర్ అయితే ముందు చూసుకోండి. రివైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకోండి అమ్మా. రివైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ సాల్వ్ పీవైక్యూస్. మీరు గత 5 సంవత్సరాలు పీవైక్యూస్ చేసిన దానిలో నుంచి కనీసం 30 మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. పీవైక్యూస్ మీరు 5 years పీవైక్యూస్ చేశారనుకోండి, సపోజు 25, 24, 25 పేపరు, 24 పేపరు, 23 పేపరు, 22 ఇట్లా 21 గత 5 సంవత్సరాల పేపర్లు చేసిన మీకు 30 మార్కులు మీ జేబులో ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి, జేబులో ఉండట్టి. మాక్ టెస్ట్ అనాలిసిస్, అటెంప్ట్ ఫుల్ మాక్ టెస్ట్ చేయండి. మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్, దీనిలో 15 మార్కులు ఇగ్నోర్ చేయొద్దు. మీకు ఐఐటీలో, ఐఏఎస్సీలో సీట్ రావాలంటే ఇవే మంచి కీ రోల్ అయితే ప్లే చేయబోతున్నాయి. ఎందుకంటే ఒక్క మార్కు కూడా మీ జీవితాన్నే మార్చేస్తుంది సీట్ విషయంలో. రివైజ్ ఫార్ములాస్ అండ్ ప్రాక్టీస్ న్యూమరికల్ క్వశ్చన్స్. మరి తర్వాత డే 4 కోర్ సబ్జెక్ట్ రివిజన్. రివైజ్ రిమైనింగ్ టాపిక్స్ అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. మరి మాక్ టెస్ట్, టైం కంట్రోల్, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా కదా. టైం మేనేజ్మెంట్ మంచి ఇంపార్టెంట్గా ఉంటుంది. టైం మేనేజ్మెంట్ బాగా చేసుకోవాలి. 3 గంటల్లో నేను 3.5, 4 గంటలు చేస్తానంటే అక్కడ కుదరదు. కంప్యూటర్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. క్విక్ రివిజన్, షార్ట్ నోట్స్, ఫార్ములా, కీ కాన్సెప్ట్. లైట్ రివిజను, రెస్ట్. రివైజ్ లైట్లీ, రిలాక్స్ బిఫోర్ ద ఎగ్జామ్. ఇవి ఈ పాయింట్స్ అయితే మెయిన్ చూసుకోండి. మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు హడావుడికి వెళ్ళొద్దు. నేను ఆల్రెడీ చెప్పాను ఏమేమి తీసుకెళ్ళాలి. డౌన్లోడ్ అడ్మిట్ కార్డు తీసుకెళ్ళండి మీ అమ్మటే. తర్వాత ఎగ్జామ్ సెంటర్ అనేది
ఒకరోజు ముందే మీ చూసుకోండి ఇది ఎక్కడ ఉంది లొకేషన్ కరెక్ట్ అంటే గూగుల్ మ్యాప్ని నమ్ముకోవద్దు ఎప్పుడు కూడా. లాస్ట్ మూమెంట్లో ఇవి హ్యాండ్ అవ్వచ్చు. మనము వెరిఫై ద లొకేషన్ ఆఫ్ యువర్ ఎగ్జామ్, ఇట్ ఈజ్ అనదర్ సిటీ, ప్లాన్ యువర్ ట్రావెల్ ఎర్లీ. సపోజ్ వేరే సిటీలో ఉంటే మీరు ఒకరోజు ముందు ఆ ఎగ్జామినేషన్ సెంటర్ని చూసుకుని రండి ఎక్కడ వస్తుంది. ఎగ్జామినేషన్ సెంటర్ నంబర్ ఇంపార్టెంట్ అమ్మ, నంబర్ చూసుకోండి, ఇది కాదా అవునా కాదా చూసుకోండి. తర్వాత ఐడి ప్రూఫ్ అంటే మీకు ఐడి ప్రూఫ్ ఫోటో ఐడి, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఆర్ పాన్ కార్డు, వీటిల్లో ఏదైనా చూసు. స్టే పాజిటివ్, అవాయిడ్ టాకింగ్ టు పీపుల్ హూ మేక్స్ యూ ఫూల్, నర్వస్, ట్రస్ట్ ప్రిపరేషన్. ఎక్కువ మంది ఇతరులతో మాట్లాడమాకండి. ఏమొస్తుంది నీకు అది ఇది కొన్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. నేను గేట్ రాస్తే ఏమొస్తుంది, అది రాస్తుంది, ఇది వస్తుందని నెగిటివ్గా మాట్లాడతారు. వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవాళ రేపు పక్కింటి వాళ్ళతో వీళ్ళతో ఎంత దూరంగా మరి ఉంటే మీ పని మీరు చేసుకుంటూ పోండి. తర్వాత గ్యాదర్, కీప్ పెన్ను, అదర్ అలౌడ్ ఐటమ్స్ రెడీ ఫర్ ద ఎగ్జామినేషన్కి అన్నీ రెడీ చేసుకోండి. ప్రింట్అవుట్ తీసుకోండి. గేట్ అడ్మిట్ కూడా కలర్ తీసుకుంటే మంచిది. కలర్ ఎందుకైనా మంచిది, కలర్ తీసుకోండి. ఫోకస్ ఆన్ రివిజన్ అండ్ రివైజ్ సిలబస్ స్మార్ట్లీ, అటెంప్ట్ మాక్ టెస్ట్ టు అనలైజ్ యువర్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్. ఇదమ్మా స్టూడెంట్స్ ఓవరాల్గా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ మైండ్లో పెట్టుకుని ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు మరి మంచి స్కోర్ రావాలని మన సబ్స్క్రైబర్ మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. 19వ తారీఖు తర్వాత నేను మెంటర్షిప్ తీసుకుంటాను. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.